జనసేన ఏకస్తులై పొత్తు కుదుర్చుకుని ఈరోజు మన ప్రీతి నాయకులు జ్యోతుల నెహ్రూ గారికి సీటు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF అనౌన్స్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కార్యక్రమం జరిగింది. రేపటి నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ జనసేన సైనికులందరినీ కలుపుకొని కలిసికట్టుగా రేపు యుద్ధ వాతావరణం సృష్టించాలని, ఈ కార్యక్రమంలో నెహ్రూ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ గారికి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా మరి జగ్గంపేట నియోజకవర్గం సీట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మరి మా నియోజకవర్గాన్ని మరి జ్యోతుల నెహ్రూ గారు ఇంచుమించు ఎంతో అభివృద్ధి చేశారు, ఎన్నో ప్రాజెక్టులు కట్టించారు, రోడ్లు వేయించారు. అందుకని మళ్ళీ కూడా ఈసారి జనసేన కూటమితో కలిసి, జనసేన సైనికులతో కలిసి అత్యధిక మెజార్టీ మా నియోజకవర్గం నుంచి తీసుకొస్తామని, మన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే నియోజకవర్గంగా మేము గెలుపొందిస్తామని, అలాగే ఆయన మంత్రి చూడాలని కూడా కోరుకుంటున్నాం. ఓకే, ఈరోజు చాలా శుభదినం. మా తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు పేరు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం, దానికి మన పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలపడం చాలా సంతోషదాయకం. ఈ రోజున జ్యోతుల నెహ్రూ గారికి కృషికి అందరూ మేము పార్టీలో చేరుతాం అనే పోటీ పడే వాతావరణంలో ఇవాళ మా జ్యోతుల నెహ్రూ గారు ఉండటం చాలా సంతోషకరం. ఆయన నెగ్గిస్తే రానున్న 5 సంవత్సరాల్లో ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఆయనే బాధ్యత తీసుకుని, ఆయన తరఫున మేమందరం కూడా బాధ్యత తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఏ విధమైన పెండింగ్ పనులు ఉన్నా అన్ని పనులు చేయించి వచ్చి 5 సంవత్సరాల్లో మళ్ళీ ఓటుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, జ్యోతుల నెహ్రూ గారికి టికెట్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈ రోజున తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మా ప్రీతమ నాయకులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది, టికెట్ ఇవ్వడం జరిగింది. మరి చాలా సంతోషం. మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా తెలుగుదేశం పార్టీ గోకవరం మండలం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి టికెట్ ఇచ్చినందుకు గాను రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని నెగ్గించుకొని మేము ఆయన మంత్రివర్గంలో కూడా చోటు సంపాదించుకునేలాగా మేమందరం కలిసికట్టుగా కృషి చేసి మేము జన సైనికులను కలిపి ఈ పోరాటాన్ని సాగిస్తూ జ్యోతుల నెహ్రూ గారిని అత్యధిక మేరతో నెగ్గించుకొని ఆయన అసెంబ్లీకి పంపడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా గొప్ప రోజు. మరి జనసేన తెలుగుదేశం ఉమ్మడి పొత్తులో భాగంగా మొదటి విడతలో రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఫస్ట్ లిస్టులోనే మా ప్రీతమ నాయకులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులైనటువంటి గౌరవశ్రీ జ్యోతుల నెహ్రూ గారికి మొదటి విడతలోనే టికెట్ అనౌన్స్మెంట్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే నెహ్రూ గారి విజయాన్ని మేము గత 2 సంవత్సరాల క్రితమే మేము డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే జగ్గంపేటలో ఆయన చేసినటువంటి అభివృద్ధి అలాంటిది. అయితే దీనికి తోడు రాష్ట్రం అదే గతు పాలైపోతున్న సందర్భంలో గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దుష్టపాలన అంతమొందించాలన్న మంచి సదుద్దేశంతో మరి తెలుగుదేశంతో టైఅప్ అయ్యి జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసి త్వరలోనే మరి అధికారం చేజిక్కించుకోవడానికి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ఈ సిద్ధంగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ మేము కూడా సంసిద్ధంగానే ఉన్నాం. ఈ సిద్ధమేటో త్వరలోనే తేలుతామని చెప్పేసి నెహ్రూ గారి విజయానికి మొత్తం గోకవరం మండలమే కాదు, జగ్గంపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి జనసేన తరపు నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇందు మూలంగా మీడియా సోదరులందరికీ తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.